హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మౌనిక స్టిచ్ వాళ్ళు. ఈరోజు ఈ వీడియోలో చిన్నపిల్లలకి అంబ్రెల్లా ఫ్రాక్ ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దాము. 1 ఇయర్ 1.5 బేబీకి మొత్తం ఒక 7 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి పొడవు. షోల్డర్ మొత్తం ఒక 4 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. నెక్ విడ్త్ 2 ఇంచెస్, నెక్ లెంత్ 2 ఇంచెస్కి, నెక్ విడ్త్ 3 ఇంచెస్ పెట్టుకోవాలి. షోల్డర్ విడ్త్ 3 ఇంచెస్ పెట్టుకొని చెస్ట్ లెంత్ ఒక 5.5 మార్క్ చేసుకోవాలి. 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న దాన్ని ఒక 4 ఫోల్డ్ వేసుకొని కోన్ షేప్లో తీసుకొని దానిపైన ఈ విధంగా పెట్టుకొని మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న విధంగా నెక్స్ట్ బాటమ్ లెంత్ ఒక 10 ఇంచెస్ పెట్టుకున్నాను నేనైతే. మీరు ఎక్కువ కావాలనుకుంటే ఇంకెక్కువ కూడా పెట్టుకోవచ్చు. ఒక 1 ఇంచ్ నేనైతే 10 ఇంచెస్ సరిపోతుందని పెట్టుకున్నాను. 10 ఇంచెస్ ఈ విధంగా టేప్ని జరుపుకుంటూ మార్క్ చేసుకోవాలి. టేప్ అటువైపు ఇటువైపు మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా కొంచెంగా టేప్ని జరుపుకుంటూ మార్క్ చేసుకోవాలి. అంబ్రెల్లా ఫ్రాక్ బాటము. సో ఫ్రెండ్స్, మా వీడియో కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ విధంగా మార్క్ చేసుకున్న విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఆ యొక్క దానిపైన మనం మార్క్ చేసుకున్న విధంగా ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ కింది వైపు కూడా మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఒక పక్క కొంచెం ఎక్స్ట్రా ఎగుడు దిగుడు లేకుండా క్లాత్ని స్ట్రైట్గా కట్ చేసుకున్నాను. ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా నడుము సరిపోతుంది. నాకైతే కొంచెం ఒక 2 ఫిల్స్ వచ్చేట్టుగా కొంచెం క్లాత్ ఎక్స్ట్రా అయింది. నేను దాన్ని ఏ విధంగా సెట్ చేస్తానో స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఈ విధంగా నేను ఫ్రంట్ లైనింగ్ క్లాత్ని ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దాం. ఈ విధంగా 4 ఫోల్డ్ వేసుకొని కోన్ షేప్లో క్లాత్ని మర్చుకోవాలి. ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఫోల్డింగ్ వైపు మెయిన్ క్లాత్ ఫోల్డింగ్, లైనింగ్ ఫోల్డింగ్ ఒకే వైపు ఉండేటట్టుగా చూసుకోవాలి. ఈ విధంగానైతే మనకు ఈజీగా కట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఆ విధంగా ఫోల్డింగ్ ఒకవైపు ఉండేటట్టుగా చూసుకోవాలి. ఇక్కడ నేను నడుము దగ్గర కట్ చేసుకుంటున్నాను. మెయిన్ ఫ్యాబ్రిక్ కంటే లైనింగ్ క్లాత్ మనకు ఒక 2 ఇంచెస్ తక్కువ ఉంటే సరిపోతుంది. ఈ విధంగా నేను టేప్ని అయితే మనము మెయిన్ ఫ్యాబ్రిక్కి ఒక 10 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, లైనింగ్కి అయితే ఒక 2 ఇంచెస్ తగ్గించి పెట్టుకోవాలి. ఈ విధంగా 8 ఇంచెస్కి నేను పెట్టుకుంటున్నాను. ఈ విధంగా టేప్ని జరుపుకుంటూ మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న విధంగా ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ పై పార్ట్ కూడా ఈ విధంగానే మనం 4 ఫోల్డ్ వేసుకున్నామంటే నీట్గా. ఇక్కడ ఎక్స్ట్రా నాకు ఎగుడు దిగుడు లేకుండా క్లాత్ని నేను స్ట్రైట్గా కట్ చేసుకుంటున్నాను. మీరు కూడా ఈ విధంగానే కట్ చేసుకోండి. ఈ విధంగా కట్ చేసుకోవడం వల్ల మనకు నీట్గా ఈ విధంగా 4 ఫోల్డ్ వేసుకుంటున్నాను. ఇక నాకు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఒకటేసారి వస్తుంది నాకు, కాబట్టి ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను. మన దగ్గర క్లాత్ ఒక 80 పాయింట్స్ లేకపోతే 100 పాయింట్స్ క్లాత్ ఉన్నట్లయితే మనకు 1.5 బేబీకి ఈజీగా ఫ్రాక్ స్టిచ్ వేసుకోవచ్చు మనమే ఇంట్లోనే. ఈ విధంగా నేను ఫ్రంట్ పార్ట్కి స్టార్ నెక్ పెట్టుకున్నాను. ఈ విధంగా
నెక్స్ట్ మనకు నాడల కొరకు నేను ఈ విధంగా బ్యాక్ పార్ట్ కూడా నేను కట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ నాడాలకు నేను ఒక 3 ఇంచెస్ విడుతున్నట్టుగా చూసుకొని ఒక 10 ఇంచెస్ లేకపోతే ఒక 8 ఇంచెస్ పెట్టుకుంటే సరిపోతుంది. ఈ విడ్త్లో నేను కట్ చేసుకుంటున్నాను నాడల కొరకు. కింద ఒక వీ షేప్ వచ్చేటట్టుగా కట్ చేసుకొని పైకి వచ్చేసరికి కొంచెం తగ్గించుకుంటూ కట్ చేసుకోవాలి. ఈ విధంగా నేను కట్ చేసుకున్నట్టుగా మీరు ఈ విధంగా కట్ చేసుకోండి. ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. ఈ విధంగా ఒక యారో మార్క్ లాగా వస్తుంది. అది ఈ విధంగా నేను లైనింగ్ జాయింట్ చేశాను. జాయింట్ చేసుకున్న దాన్ని తిరగ వేసుకొని ఈ విధంగా పైన టాప్ స్టిచ్ వేసుకోవాలి. టాప్ స్టిచ్ ఈ విధంగా వేసుకున్నట్లయితే కుట్టుడిపోకుండా నీట్గా ఉంటుంది. ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. ఈ విధంగా కార్నర్ వచ్చేసరికి నీడిల్ని దింపి ఈ విధంగా కుట్టుకోవాలి. నేనైతే నీకు ఇది రెడీ చేశాను నెక్. నెక్స్ట్ ఈ రౌండ్ మొత్తం కుట్టుకోవాలి. ఈ విధంగా కుట్టుకోవాలి. కుట్టుకున్న దాని తర్వాత మనకు లైనింగ్ మిగులుతుంది కదా, ఆ ఎక్స్ట్రా అంతా కట్ చేసుకోవాలి నీట్గా. ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్నట్లయితే నీట్గా ఉంటుంది. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా స్టిచ్ వేసుకోవాలో చూద్దాం. దీన్ని కూడా మనం బ్యాక్ పార్ట్ ఏ విధంగా స్టిచ్ వేసుకున్నాము, దీన్ని కూడా ఈ విధంగానే స్టిచ్ వేసుకోవాలి. రాంగ్ సైడ్ పై వైపు, రైట్ సైడ్ లైనింగ్ వైపు ఉండేటట్టుగా చూసుకోవాలి. ఎందుకంటే మనం నెక్ దగ్గర మనం స్టిచ్ వేసుకున్న తర్వాత తిరగ వేసుకుంటాం కాబట్టి ఈ విధంగా రాంగ్ సైడ్ పై వైపు ఉండేటట్టుగా చూసుకొని ఈ విధంగా క్లాత్ని ఈ విధంగా పెట్టుకొని స్టిచ్ వేసుకోవాలి. స్టిచ్ వేసుకున్న తర్వాత దాన్ని తిరిగి వేసుకోవాలి. ఈ విధంగా నీట్గా లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ సరి చేసుకుంటూ కుట్టుకోవాలి. నేనైతే రెడీ చేసుకున్నాను. ఈ విధంగా బాటమ్కి లైనింగ్ని జాయింట్ చేసుకుంటున్నాను నేను. చాలా ఈజీగా కుట్టుకోవచ్చు. ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి. నెక్స్ట్ బాడీ పార్ట్కి బాటమ్కి ఈ విధంగా రైట్ సైడ్ ఎదురుగా ఉండేటట్టుగా చూసుకొని ఈ విధంగా పెట్టుకోవాలి. నాకు ఎక్స్ట్రా వచ్చిందని చెప్పాను కదా క్లాత్, దాన్ని ఒక 2 ఫ్రిల్స్ పెట్టుకున్నామంటే నీట్ ఫినిషింగ్గా ఉంటుంది. ఈ విధంగా జాయింట్ చేసుకోవాలి. నెక్స్ట్ బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది కదా. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ కూడా ఈ విధంగానే జాయింట్ చేసుకోవాలి. నేను జాయింట్ చేసుకున్నాను. ఇక్కడ షోల్డర్ జాయింట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా నెక్స్ట్ రెండవ షోల్డర్ని కూడా జాయింట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా ఇక్కడ నాడాలు ఏ విధంగా కుట్టుకున్నాను. ఇక్కడ హ్యాండ్స్ చిన్నపిల్లలకి కాబట్టి ఏం డీపు తీయనవసరం లేదు. మామూలుగా హ్యాండ్ ఎంత లెంత్ ఎంత ఉందో చూసుకొని
మామూలుగా షేప్ కట్ చేసుకొని జాయిన్ చేసుకుంటే సరిపోతుంది. హ్యాండ్స్ పిల్లలకి నార్మల్గా పిల్లలకి హ్యాండ్స్ అవసరం ఉండదు, కాకపోతే కస్టమరు నాకు హ్యాండ్స్ పెట్టమని చెప్పారు కాబట్టి నేను కూడా హ్యాండ్స్ జాయిన్ చేస్తున్నాను ఈ విధంగా. నెక్స్ట్ హ్యాంగింగ్ రెడీ చేసుకుంటున్నా. ఈ విధంగా కట్ చేసుకున్న విధంగా స్టిచ్ వేసుకోవాలి. స్టిచ్ వేసుకున్న తర్వాత దాన్ని ఒకటి ఏదైనా షార్ప్గా ఉన్న దాన్ని నేనైతే స్క్రూ తీసుకొని దాన్ని తిరగ వేసుకుంటున్నాను. ఈ విధంగా వచ్చినట్లయితే ఇక్కడ స్టిచ్ హ్యాండ్స్ సమానంగా పెట్టుకొని స్టిచ్ వేసుకోవాలి. నడుము దగ్గర వచ్చేసరికి నాడ లోపలికని సరి పెట్టుకొని ఈ విధంగా కుట్టుకోవాలి. ఈ విధంగా రెండవ వైపు కూడా ఈ విధంగానే కుట్టుకోవాలి. హ్యాండ్స్ సమానంగా పెట్టుకొని ఈ విధంగా లోపల వైపు పెట్టుకొని అండ్ నాడ స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ నేను కింద మీరు మీ ఇష్టం వరలాగానే చేయించుకోవచ్చు, మామూలుగా కుట్టు కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ వరలా కుట్టలేదు, మామూలుగా స్టిచ్ వేసాను. ఒక వన్ ఫోల్డ్ చేసుకొని నేను ఒక స్టిచ్ వేసాను. ఈ విధంగా ఫైనల్ లుక్ ఈ విధంగా ఉంది ఫ్రాక్ ఈ విధంగా. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఫ్రాక్ నచ్చినట్లయితే కామెంట్ చేయండి. సో ఫైనల్ లుక్ ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.